నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఈ 2025 మే నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి మొన్న ఎల్నెట్సిన్ పోయిందమ్మా, మార్చి 29 దాటిన తర్వాత. ఇప్పుడు తిరుగు లేదక వీళ్ళకి. రాహువు శని మనకి మీనరాశిలో ఉండి వద్దంటే ఫలితాలు ఇస్తున్నాడు, వద్దంటే డబ్బులు, ఈఎంఐలు కట్టేసుకుంటున్నారు, ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు, ఇన్కమ్స్, వ్యాపారాలు తెగ చేస్తున్నారు. కాకపోతే భర్త ఒక చోట ఉద్యోగం కారణం, భార్య ఒక చోట ఉద్యోగం, ఏదో ఒకటి అలా, లేదా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు అయ్యి కోర్టులకు వెళ్ళడము, ఇలాంటి చిన్న స్వల్పమైనటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మకర రాశి వారికి బాగుంది. అయితే ఈ యొక్క ఛాన్స్ ఎప్పటి వరకు అంటే మే 14 తారీఖు వరకు మాత్రమే. మే 14 తర్వాత వీళ్ళకి ఈ యొక్క గురుబలం తగ్గుతుందన్నమాట. శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. ఇక్కడ శత్రువులు అంటే ఎవరన్నమాట? భార్య అనమాట. ఎందువల్ల భార్య మీదే కేసులు పెట్టారు వీళ్ళు. అదేదో పెద్ద విజయ విహారం చేస్తున్నట్టు కోర్టులకు వెళ్ళి మేము వెళ్తున్నాం, మా కాపురం కక్కర్లేదు, అది ఇది అని బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు బుద్ధి లేని వెదవల్లాగా ఈ మకర రాశి వాళ్ళు కొంతమంది కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది వినాలి, లాయర్లు చెప్పింది వినాల్సిందే, ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది, పెద్ద మనుషులు చెప్పింది వినాలి. వింటే సమస్య పరిష్కారం అయిపోతుంది. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత రేపు మే 14 దాటిన తర్వాత, మే 18 దాటిన తర్వాత వీళ్ళకి కఠినంగా వీళ్ళంతా కూడా రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు. వీళ్ళంతా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేస్తాయి. అంటే వీళ్ళందరూ ఏమైపోతారంటే తాగుబోతులు అయిపోతారు. చాలామంది తాగేస్తారు బాగా, తర్వాత కఠినంగా మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ వాళ్ళకి కుచుడు మనకి ఇంకా బలం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంచెం పికప్ అవుతూ ఉంటుంది. అయితే అష్టమంలో మే 18 తర్వాత వీళ్ళకి సూసైడ్ చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి డిప్రెషన్కి గురైపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేశారనుకో, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అనుకో, ఆడెక్కడో బాత్రూంలో ఉండి ఫోన్ ఎత్తట్లేదు అనుకోరు, నన్ను ఇన్సల్ట్ చేస్తాడు, నాకు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి ఆ డిప్రెషన్ వచ్చేసి ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ అన్నట్టుగా అంత సెన్సిటివ్గా ఈ యొక్క మకర రాశి వాళ్ళు అయిపోతారనమాట. కాబట్టి దీన్ని దాటుకోవాలి. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి అది తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మే 14 లోపులో ఉంటుందా, మే 14 తర్వాత? రెండు బాగానే ఉంటుంది. మే 14 వరకు విజృంభిస్తారు. మే 14 తర్వాత కొంచెం తగ్గుతుంది, కానీ వేరే రకంగా వీళ్ళకి ఇన్కమ్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళంతా కూడా మనకి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుతారు. మంచి మార్కులు, ఫుల్ ఫస్ట్ క్లాస్ హ్యాపీ. కాకపోతే కొంతమంది పాపం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ప్రాధాయపడుతున్న ఈ ఒక్క భర్తలు వినడం లేదనే బాధ ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ గొడవలు ఉన్న స్త్రీలకే బాగుండదు, మిగతా వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందమ్మా. ఓకే. అంటే ఇప్పుడు మే 14 లోపు కొంచెం బాగోదని చెప్పారు కదా, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? మే 14 తర్వాత లోపలేమో ధనం సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడేమో 14 దాటిన తర్వాత ఏమో శత్రువులపై ఆధిపత్యం బాగుంటుంది. పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలా. పేదవాళ్ళందరికీ ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు కొనివ్వాలి. పేదవాళ్ళకి బట్టలు పెట్టాలి. పేదవాళ్ళు ఎవరు అడగరు, మనమే గుర్తుపెట్టుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి. తర్వాత వికలాంగులకి, సాధువులకి, ముసలి వాళ్ళకి ఇచ్చి తీరాలి వీళ్ళు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మే నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చక్కగా తెలియజేశారు, మరియు వాళ్ళు పాటించాల్సిన పరిహారాలను కూడా తెలియజేశారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. చూశారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.